ఈరోజు మన గెస్ట్ తిరుపతి నుంచి కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్న ఒక యంగ్ లీడర్. తిరుపతి లడ్డు అడల్ట్రేషన్ అప్పటి టీటీడీ చైర్మన్ గా ఉన్న మీ నాన్నగారు భూమన కరుణాకర్ రెడ్డి గారు బాధ్యులే అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సుప్రీంకోర్టే ఆయనకి ముటిక్కలు వేసింది. కేవలం దీన్ని రాజకీయ కోణంలో ఉపయోగించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో పాడైంది, సంప్రోక్షణ చేయాలి, గుడిమెట్లను కడగాలి అని నానా డ్రామాలంతా చేసింది. ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో మీ పాత్ర ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పని అంటున్న మీరు నిజంగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ పాత్ర నిజంగా ఫుల్ఫిల్ చేశారని? భక్తులు తిరుపతిలో నడయాడి తిరుపతి పురవీధులన్నింటినీ కూడా పాడు చేయడం కారణంగా, పాడు చేయడం అంటే కూడా వాటిని ఉపయోగించుకోవడం కారణంగా నచ్చమా? మీ పార్టీ వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారు, లేకపోతే మీ పార్టీ నాయకులు అమ్ముడుపోయారా? ఎస్, వీళ్ళు పార్టీకి ద్రోహం చేశారు, మట్టికి అది నిజం. కానీ నలుగురు ఎన్నికలు వచ్చారు. నిజంగా నాకు కూతురు పుట్టిందండి. ఆ ఎన్నికలు జరిగే వేళ నా కూతురు పుట్టిన నేను హైదరాబాద్కి రాలేదు అసలు. నేను వారం తర్వాత వచ్చి నా కూతురుని చూసాను. వీళ్ళందరూ ఎన్నికను నా ఎన్నిక అనుకొని నేను చేశాను. వర్గం అని చెప్పని అనొద్దని నా అభిమాని నటుడే చెప్తాడు ఉప ముఖ్యమంత్రి కొండల పవన్ కళ్యాణ్. సో వర్గాలని కూడా అనను నేను. మాల కులాన్ని మొత్తాన్ని కాపు కులం అక్కడ బహిష్కరిస్తే దాని గురించి అసలు ఉప ముఖ్యమంత్రి ఒక మాట కూడా మాట్లాడలేదు. అనువాదం ఏం చెప్తుందంటే చాలా స్పష్టంగా సమాజాన్ని వర్గాలుగా విభజించమని, కుల నిచ్చెనలు ఉండాలని అనువాదం కోరుకుంటుంది. అందులో భాగంగానే ఈయన మౌనవ్రతాన్ని ఆచరిస్తున్నారేమో అని అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సొంత నియోజకవర్గంలో దళితుల పట్ల ఇంత అమానవీయంగా ప్రవర్తించినటువంటి వాళ్ళంతా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? రాజకీయాల్లో అధికారాన్ని అందుకోవడానికి కానీ, అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కానీ అత్యంత సులువైనటువంటి మార్గం ఏదైనా ఉందంటే అది మత రాజకీయాలు.